4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఏలిన వ్యక్తులు నలుగురు. ఎవరు వాళ్ళు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి, ఇంకొక ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి. కొత్తగా మన పక్కనే ఉన్న అయోధ్య రామిరెడ్డి వచ్చాడు. రీజనల్ కోఆర్డినేటర్గా తనతో రాజశేఖర రెడ్డితో ఉండి తనతో 43,000 కోట్ల దోపిడీలో భాగస్వాముడై జైలుకి వెళ్ళిన వ్యక్తి మన జిల్లాలో ఉన్న వ్యక్తి మోపిదేవి వెంకటరమణ. మధ్యలో ఆయనకి మంత్రి ఇచ్చినట్టు ఇచ్చాడు, తీసేశాడు. ఇవాళ ఆయన టికెట్ లేదని చెబుతున్నాడు. అలాగే ఏ నియోజకవర్గం చూసినా మరి ఒక బీసీ ఉన్నప్పుడు ఇంకో బీసీ పెట్టాల్సిన అవసరం ఏంటి? గత ఎన్నికల్లో గుంటూరు 2లో ఏసురత్నం నిలబడ్డారు బీసీఏ. మళ్ళీ కొత్తగా చిలకలూరుపేట నుంచి రజనీని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మేరుగు నాగార్జున ఇక్కడి నుంచి తీసుకెళ్లి సంతనూతనపాడులో పెట్టాల్సిన అవసరం ఏంటి? లేకపోతే నిన్ను నమ్మి వచ్చిన డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, ఆయన్ని ఎట్లా ఉందంటే దళితులు బీసీలు తన దగ్గర బానిసలుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన్ని తీసుకొచ్చి తాటికాడున ఇన్ఛార్జ్ పెట్టారు, మళ్ళీ ఆయన కాదన్నాడు, మళ్ళీ జిల్లాకు పెట్టారు. అలాగే సుచరిత, ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా చేసిన సుచరిత జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా పతిపాడు నియోజకవర్గంలో ప్రజలు గెలిపించారు ఆమెని బై ఎలక్షన్స్ లో. అటువంటి సుచరితని తాటికొండ పంపించడంలో అర్థం ఏంటి? ఎంత దారుణంగా ఉందంటే ఆయన చెప్పే బీసీలు, నేను బీసీల కోసం నేను అన్ని సీట్లు ఇస్తున్నా అనేది కేవలం బీసీల పేరు జగన్మోహన్ రెడ్డి ఉపయోగించడం అనేది రాజకీయ పరమైన అధికారం కోసమే, ఎన్నికల కోసమే అని స్పష్టం చేస్తా ఉన్నాం. 4 సంవత్సరాల 8 నెలల కాలం మీ చేతిలో అధికారం ఉంటే నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పే వ్యక్తి బీసీలకి ఎక్కడా ప్రాధాన్యతనివ్వకుండా రాజకీయ అధికారం అనేది తన చుట్టూ తన వర్గానికి సంబంధించిన వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని దోచిన వ్యక్తి ఇవాళ మళ్ళీ ఎన్నికల కోసం కొత్త అవతారాన్ని, కొత్త నాటకానికి తెరదీయటం జరిగింది.